హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల కాలంలో మీడియా పైన, సోషల్ మీడియా పైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉక్కుపాదం మోపుతుంది. అంటే చిన్న వాటికి, సంబంధం లేని వాటికి, ఎప్పుడో పెట్టిన పోస్టులకు కూడా కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అసలు ఈ సోషల్ మీడియా సెన్సర్షిప్ ఎంతవరకు కరెక్ట్? చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాలు కేవలం అధికార పార్టీ వైపే మాత్రమే పనిచేస్తున్నాయా? కేవలం ప్రతిపక్షం వైపు మాట్లాడిన వాళ్ళ గొంతులు నొక్కడానికి ఈ చట్టాలు ఉన్నాయా? అసలు ఈ సోషల్ మీడియా సెన్సార్షిప్ ఏంటి? దీనిపైన మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ బండి మల్లి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి గారు. చెప్పండి, అంటే వరుసగా చూస్తున్న 2 సంవత్సరాల నుంచి, అంటే ఎప్పుడో పూర్వకాలంలో పెట్టిన పోస్టుల్ని ఇప్పుడు బయటికి తీసి కూడా కేసులు పెడుతున్నారు. సంబంధం లేని అంశాలపైన కూడా కేసులు పెడుతున్నారు. ఇలా వరుసగా సోషల్ మీడియా సెన్సార్షిప్ అనేది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉండొచ్చు? ఎస్ సాయి గారు, మనం కన్నా చూస్తున్నాం కదా, దాదాపు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మేజర్ ఇన్స్టెన్స్ ఒక 4-5 ఇన్స్టెన్స్ చెప్తాను నేను. జస్ట్ ఎగ్జాంపుల్, ఇవి వీళ్ళు ఎలా రూల్ చేస్తా ఉన్నారు, ఎంత ఇదిగా సిస్టమ్స్ ని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తా ఉన్నారు అన్న దానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీరు లాస్ట్ టైం ఒకసారి ఒక లేడీ, ఒక నార్మల్ సిటిజన్ శ్రీకాళహస్తి టెంపుల్ కి వెళ్ళి తను ఆ టెంపుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ అడుగున అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి కొంత అడ్మిన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ అడుగడుగున వాళ్ళు చేయి చాచడము, డబ్బులు అడగడము అవన్నీ చూసిన తర్వాత ఆ లేడీ బయటికి వచ్చి తను స్వయాన పబ్లిక్ కి చెప్పడం జరిగింది. ఇంత దారుణంగా కరప్షన్ జరుగుతోంది, ఇంత రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో కూడా అని చెప్తే, దానికి సంబంధించి వైఎస్ఆర్సిపి అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో వాళ్ళు పోస్ట్ చేస్తే, దాన్ని వీళ్ళు ఎంత దారుణంగా అటాక్ చేస్తా ఉన్నారంటే సిస్టాన్ని, మీకు దీన్ని చూస్తే అర్థమవుతుంది మీకు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఈ కాంటెంట్ మీద కేసు వేయించడం జరుగుతుంది. కేసు వేయించిన తర్వాత ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసెస్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఆ కాంటెంట్ ఎవరైతే పోస్ట్ చేసి ఉంటారో పర్టికులర్ సోషల్ మీడియాలో, ఆ వ్యక్తికి వీళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ ఈమెయిల్ రాస్తారు. పర్సనల్ ఈమెయిల్ రాసిన తర్వాత వాళ్ళని ప్రెజరైజ్ చేసి వాళ్ళని కార్నర్ చేసిన తర్వాత అయినా కానీ లొంగకపోతే, వీళ్ళు ఎంచుకున్నటువంటి దారి ఎట్లాగుంటదంటే ట్విట్టర్ కి డైరెక్ట్, ట్విట్టర్ అడ్మిన్ కి, ఇండియన్ ట్విట్టర్ హ్యాండిల్ కి డైరెక్ట్ ఈమెయిల్ రాసి వాళ్ళకి ప్రెజర్ చేసి ఆ పోస్టుల్ని విత్హోల్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం అంతా కన్నా చూసినారనుకో మీరు, సమాజంలో జనాలు, సాధారణ ప్రజలు కనీసము వాళ్ళ వాయిస్ రైట్ చేయకోకుండా కూడా ఆపడానికి జరుగుతున్నటువంటి తంతుగానే కనపడుతుంది నాకు. మీరు ప్రజాస్వామ్యం ఎక్కడైనా చూడండి, డెవలప్డ్, హైలీ డెవలప్డ్ సొసైటీస్ లో, డెవలప్డ్ అండ్ డెమోక్రటిక్ సొసైటీస్ లో మీరు రీసెంట్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరు కొన్ని ఇన్స్టెన్స్ చూసిండొచ్చు. స్టార్టింగ్ లోనే ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల పైన ఆ దేశానికి సంబంధించినటువంటి సిఇఓలు అయితేనేమి, సిటిఓలు అయితేనేమి, వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు కన్సర్న్స్ రైట్ చేయడం జరిగింది. అంత మాత్రాన వాళ్ళని కంప్లీట్ గా సైడ్ చేయడం కానీ, కార్నర్ చేయడం కానీ, వాళ్ళని టార్చర్ చేయడం కానీ జరగదు ఎక్కడ కూడా. అంటే పీపుల్స్, లీడర్స్ అనేటోళ్ళు పబ్లిక్ ని, ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి డిసిజన్స్ ని దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఒపీనియన్ తీసుకోవడం జరిగితేనే అది మనము డెమోక్రటిక్ సొసైటీలో అది భాగంగా ఉంటుంది అనమాట. కనీసము సాధారణ పబ్లిక్, ఆమె ఎవరో కూడా దాదాపు 40-45 ఏళ్ళ వయసు ఉన్న ఆమె ఎవరో కూడా తెలియదు పబ్లిక్. ఆమె అసలు అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లేడీ కూడా కాదు. ఒక సాధారణ గృహిణి వచ్చి కన్సర్న్ రైజ్ చేస్తే, ఆ కన్సర్న్ ని మీరు టేక్ ఓవర్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకి మీరు రెస్పాండ్ అవ్వకోకుండా, ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోస్ట్ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కార్నర్ చేయడం అన్నది, ఇది ఏమాత్రం కూడా నాకు తెలిసినంత వరకు సమాజానికి మంచి ఇండికేషన్ కాదు. మీరు కనుక చూశారనుకో, రాబోయే రోజుల్లో దాదాపు చూడండి, టిటిడి చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఆయనకు సంబంధించినటువంటి ఆయన పర్సనల్ లైఫ్ కు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి పబ్లిక్ డొమైన్. ఆ వ్యక్తి వచ్చేసి తను జవాబుదారీగా ఉండి
ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి ఎవరో చేస్తే పెద్ద కన్సర్న్ ఉండదు. ఇప్పుడు ఒక టీటీడీ డెవోషనల్ ఆర్గనైజేషన్ కి సంబంధించి నువ్వు ఒక చైర్మన్ గా ఉంటూ మీరే ఇంతటి దారుణానికి పాల్పడినప్పుడు సమాజం ఆబ్వియస్ గా సమాజంలో కొంత క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు, అడుగుతా ఉంటారు. దాన్ని కూడా మీరు ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు కూడా పర్సనల్ గా ఈమెయిల్స్ రాస్తూ వాళ్ళని కూడా కార్నర్ చేస్తే రేపొద్దున సమాజంలో మీరు సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే రేపొద్దున మీకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా రాబోయే కాలం. ఇప్పుడు ఇదేమి రాజ్యాలు, మీరేమి రాజులు కాదు, ఇదేమి రాజ్యం కాదు కంటిన్యూస్ గా ఏలడానికి. ఎవ్రీ 5 years కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలు ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రోజైతే అవకాశం వస్తుందో ఆ రోజు కన్నా వాళ్ళు పవర్ చూపించినప్పుడు మీరు దిగిపోవాల్సి వస్తుంది. దిగిపోయినప్పుడు సిస్టాన్ని మీరు ఇంత దారుణంగా కరప్ట్ చేసి పెట్టేస్తే రేపొద్దున రాబోయే గవర్నమెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇలాగే యూజ్ చేస్తారు కదా. ఇలాగే యూజ్ చేసినప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి దారుణమైన పరిస్థితిని తీసుకురాకూడదు అన్నది నా ఉద్దేశము. ఇంకా కావాలంటే మీరు చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మీరు హెరిటేజ్ ఇష్యూ చూసింటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. హెరిటేజ్ ఇష్యూలో జరిగింది ఏంటి? హెరిటేజ్ ఇప్పుడు మొత్తం ఇష్యూ అంతా ఈ హెరిటేజ్ దానికి ఉన్నటువంటి ప్లాన్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఉంటాయి, అంటే హెరిటేజ్ లో ఫుడ్స్ ఉంటాయి. ఈ ఫుడ్ మీన్స్ ఎఫ్ఎంసిజి కంపెనీది, మీన్స్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఉంటాయో ఆ ప్లాన్స్ లో హిందాపూర్ కంపెనీ దాని ద్వారా వీళ్ళు టిటిడి లడ్డు టెండర్ లో పార్టిసిపేట్ జరిగింది. ఆ ఇష్యూ ఇమీడియట్ గా పబ్లిక్ కి తెలిసి పబ్లిక్ క్వశ్చన్స్ రైట్ చేస్తే విత్ ఇన్ 24 hours లో ఏదైతే లింక్ ఏదైతే ఉందో హెరిటేజ్ కి హిందాపూర్ కి, ఆ లింక్ ని డిలీట్ చేయడం జరిగింది సైట్ లో. ఆ పాయింట్స్ అన్ని జనాలు ఆల్రెడీ క్యాప్చర్ చేసి పబ్లిక్ లో సర్క్యులేట్ చేస్తే కనీసము మీరు ఇంత దారుణానికి ఒడిగడుతున్నప్పుడు పబ్లిక్ రైట్ చేయకోకుండా ఎందుకుంటారు? పబ్లిక్ కి రైట్ కదా, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎలా తీసుకుంటున్నారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కనీసము జనాలు సాధారణ ప్రజానికం అయితేనేమి, అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితేనేమి, లీడర్స్ అయితేనేమి, వాళ్ళు చేస్తున్నది ఏంటి? మీ పార్టీకి సంబంధించినటువంటి, మీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మీరు తీసుకున్నటువంటి డిసిజన్స్ పైన, పాలసీస్ పైన వాళ్ళ ఒపీనియన్స్ ని కన్వే చేస్తా ఉన్నారు. దాంట్ని మాత్రము సర్క్యులేట్ చేయకోకుండా, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించి గవర్నమెంట్ కి ఎక్కడైతే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందో ఆ పోస్టులని డిలీట్ చేయడం జరుగుతూ ఉంది తప్పితే ఎక్కడ కూడా అబ్యూజివ్ పోస్టులు లేవు. అంటే ఇప్పుడు మీరు ఇంత నేరుగా పబ్లిక్ గా మీరు ఇంత దానికి ఒడిగడుతున్నప్పుడు, ఇంత కరప్షన్ చేస్తా ఉన్నప్పుడు జనాలు ఎందుకు క్వశ్చన్ చేయరు? నా ఉద్దేశం ఏంటంటే జనాలు క్వశ్చన్ చేసినా కానీ పబ్లిక్ రీచ్ అవ్వద్దు అన్నది వాళ్ళ ఇంటెన్షన్ కనపడుతోంది నాకు. ఈ మొత్తం నెక్సెస్ అంతా మీరు చూడండి, ఈ మొత్తం నెక్సెస్ అంతా ఎట్లా ఉంటదంటే పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ రాకూడదు పబ్లిక్ లకి. ఎందుకంటే సాధారణ ప్రజానికానికి ఇప్పుడు కనుక చూడండి, ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ గా ఉంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 7 నుంచి 8 కోట్ల మంది జనాలకి దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మంది ఎఫెక్టివ్ గా సోషల్ మీడియా యూజ్ చేస్తా ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ని వైడ్ స్ప్రెడ్ గా రీచ్ అవుతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కానీ ఆ పర్టికులర్ పార్టీ కానీ డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సాధారణ ప్రజానికానికి కానీ అపోజిషన్ లీడర్స్ కానీ వీళ్ళు కంటిన్యూస్ గా మీరు చూడండి, ఎవ్రీ వీక్ ఒక టాప్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సెకండ్ క్యాడర్ కానీ థర్డ్ క్యాడర్ లీడర్స్ కానీ అరెస్ట్ చేయడము, వాళ్ళని దారుణంగా తీసుకెళ్లి మంత్రుల కొద్దీ, వీక్స్ కొద్దీ వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మైనస్ అవ్వకూడదు, స్ప్రెడ్ అవ్వకూడదు అన్నది ఇంటెన్షన్ అనమాట. ఈ మొత్తం నెక్సెస్ అంతా ఇలాగే జరుగుతోంది. మీరు రీసెంట్ గా చూసారనుకో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు రీసెంట్ గవర్నమెంట్ కన్నా మనం చూసామనుకో, తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్ గా ఫామ్ అయింది. అక్కడ వచ్చేసి విజయ్ గారు వచ్చేసి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ విజయ్ గారు వచ్చేసి తను సీఎం అయిన తర్వాత సెకండ్ డే తను ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఆ డిసిజన్ ఏంటంటే పండిట్ అని చెప్పేసి ఒక క్యాండిడేట్ ని తను ఓఎస్టీగా నియమించడం జరిగింది. అది ఏంటంటే ఈవెన్ అసెంబ్లీలోనే ఎమ్మెల్యేస్ కానీ అదే పబ్లిక్ కూడా కొద్దిగా వాళ్ళ ఒపీనియన్ కన్వే చేస్తే ఇది రైట్ కాదు, ఆయన వచ్చేసి నీ పర్సనల్ ఆస్ట్రాలజర్, నీ పర్సనల్ గా పెట్టుకో కానీ పబ్లిక్ మనీ వేస్ట్ చేయొద్దు, కరప్ట్ చేయొద్దు అని చెప్పేసి పబ్లిక్ రివోల్ట్ చేస్తే ఆయన విత్ ఇన్ 24 hours నెక్స్ట్ డే మార్నింగ్ తను రివోక్ చేశాడు, దాన్ని తను క్యాన్సిల్ చేశాడు.
అవును. అంటే లీడర్ అనేటోడు పబ్లిక్ వాళ్ళ కన్సర్న్స్ ని కానీ వాళ్ళ వాయిసెస్ ని కానీ యూ హ్యావ్ టు లిజన్. ఉమ్, ఉమ్, వాళ్ళ ఉమ్. కన్సర్న్స్ విని దాని మీద నువ్వు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటది. కానీ ఇట్లా మీకు నచ్చినట్టుగానే ప్రొసీడ్ అయిపోతా ఉంటే పబ్లిక్ ని మీరు వినకపోతే జరిగేటువంటి దారుణాలు చాలా దారుణంగా ఉంటాయి రాబోయే రైట్, రోజుల్లో. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఈ అంశాలపైన ఇప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ కి మెయిల్ చేయడం కానీ లేకపోతే ఆ, ఇక్కడ మేనేజ్ చేయడం కానీ ఇలాంటివి చేయగలుగుతున్నారంటే సరే అనుకోవచ్చు. మరి చట్టాలు అనేవి ఉన్నాయి కదా, చట్టాలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు కన్నా మీరు చూసినారనుకో వీళ్ళు ఏం చేస్తారంటే చట్టాలని ఎంత దారుణంగా వీళ్ళు కరప్ట్ చేస్తా ఉన్నారంటే సిస్టమ్ని ఎంతగా బ్రేక్ చేస్తా ఉన్నారంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ ని కానీ లేదంటే ఒక పర్టికులర్ పార్టీని కానీ లేదంటే ఒక పర్టికులర్ ట్విట్టర్ హ్యాండిల్ కానీ లేదంటే యూట్యూబ్ కానీ లేదంటే ఏదన్నా పర్టికులర్ సోషల్ మీడియా అకౌంట్ ని వీళ్ళు టార్గెట్ చేయాలనుకునేటప్పుడు వీళ్ళు చాలా సిస్టమేటిక్ గా వెళ్తా ఉన్నారు. సిస్టమేటిక్ గా ఎట్లాగంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారానే వాళ్ళు కేసు వేపిస్తారు. కేసు వేయించిన తర్వాత ఇమ్మీడియట్ గా కేసు వేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెడీగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎట్లాగున్నారంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలాగైపోయిందంటే ఆ పోలీస్ వ్యవస్థలో పనిచేసేటువంటి పోలీసులు వచ్చేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లుగా మారిపోయినారు. ఆ మూమెంట్ లో వాళ్ళు కన్నా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి రాంగ్ చేశాడు, ఈ ఇన్ఫర్మేషన్ అబ్యూజివ్ గా ఉంది ఆ పర్టికులర్ పోలీస్ ఏం చేయాల్సి ఉంటది? ఎంక్వైరీ చేయాల్సి ఉంటది. ఎంక్వైరీ వేయకోకుండానే, ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేస్తున్నట్టున్నాయి. ఇమీడియట్ గా ఆ వ్యక్తి వెళ్ళి కేసు పెడితే ఈ వ్యక్తి పోలీస్ ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇమీడియట్ గా ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వడం ఏంటి, అది అబ్యూజివ్ కాంటెంట్ కాదు, అది అగనెస్ట్ టు ద సొసైటీ కాదు, ఒక పర్టికులర్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు, ఆ వ్యక్తిని ఎవరైతే ఆ వ్యక్తి పోస్ట్ చేసి ఉంటాడో ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లి పాసిబుల్ అయితే గాన రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే కనుక మీరు చూడండి, సిస్టాన్ని ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఉంటాయి గవర్నమెంట్ లో. ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ లో కూడా వీళ్ళు కోర్టు ముందర కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారంట కోర్టుకు కూడా. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉండదు, కోర్టు కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కోర్టుకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2-3 సార్లు ఈవెన్ మీరు కనుక చూసినారనుకో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు సెవెరల్ ఇన్స్టెన్సెస్ లో గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థకు కానీ కన్వే చేయడం జరిగింది. మీరు అరెస్ట్ చేసిన తర్వాత మీరు అరెస్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తిని టార్చర్ చేయాలనుకున్నప్పుడు ఎంత దారుణంగా అంటే ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు ఎక్కడ చూపించరు. దాదాపు 3 days కానీ 4 days కానీ ఆ వ్యక్తిని వేరే ప్రదేశాలకు డిఫరెంట్ ప్రదేశాలకు తిప్పుతా ఆ వ్యక్తిని టార్చర్ చేస్తా అరెస్ట్ చేసినట్టు వీళ్ళు ఎప్పుడు చెప్తారంటే కనుక దాదాపు మీరు కనుక చూసానుకో ఏబిఎస్ కార్పస్ వేయాల్సి వస్తా ఉంది కొన్ని ప్లేసెస్ లో. కొందరి ఇన్స్టెన్సెస్ లో మనం కన్నా రీసెంట్ గా కొన్ని దాదాపు చిత్తూరు డిస్టిక్ లో 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు కుప్పంలో. తర్వాత అనంతపూర్ డిస్టిక్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఆ వ్యక్తుల్ని దాదాపు 24 గంటలు 30 గంటలు దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి పోయినారు కూడా తెలియకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే హైకోర్టులో ఇమీడియట్ గా ఫైల్ చేసిన తర్వాత అంటే ఇంకా పబ్లిక్ డొమైన్ లోకి వస్తా ఉంది పబ్లిక్ తెలిసిపోతుంది అన్న టైంలో వాళ్ళని తీసుకొచ్చేసి ఈ రోజు ఇదో ఈ టయానికి అరెస్ట్ చేశాము. ఆ అరెస్ట్ చేసేది వాళ్ళు ముందుగానే 2 రోజుల ముందుగానే అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ చేసి ఉంటారు అప్పటికే. ఆ తర్వాత తీసుకొచ్చేసి కోర్టు ముందర ప్రయాణం చేస్తా ఉంటారు. అది ఇన్ఫర్మేషన్ అంతా కోర్టుకు కూడా తెలిసిపోతా ఉంది. కోర్టు కూడా దాదాపు వాళ్ళని వచ్చేసి పోలీసెస్ ని కూడా 2-3 ఇన్స్టెన్స్లలో పోలీసులకు కూడా వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, దాదాపు ఆల్మోస్ట్ ఒక హైకోర్టు తర్వాత హైకోర్టు లా సిస్టమ్ కాకోకుండా పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా కరప్ట్ అయిపోయింది. మేజర్ ప్లేసెస్ లో పోలీసెస్ ఎవరైతే ఉంటారో సిఐ తర్వాత వచ్చేసి డిఎస్పి ఎస్పీ ఈ లెవెల్ వరకు అయితే కంప్లీట్ గా కరప్షన్ జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు టీడీపీ పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు. సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఏ మాత్రం కూడా వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లా సిస్టమ్. వాళ్ళు లా సిస్టానికి నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆబ్వియస్ గా నీకు వాళ్ళు రాంగ్ డిసిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి ఏంటి, ఇదంతా ఒక నెక్సెస్ లాగా
ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ వీళ్ళు క్రియేట్ చేసి జనాల్ని టార్చర్ చేస్తా ఉన్నారు. ఎవరైతే పబ్లిక్ లో యాక్టివ్ గా ఉంటారో ఆ యాక్టివ్ గా ఉన్నటువంటి వాయిసెస్ ని సపరేట్ చేస్తే మనకు అగనెస్ట్ గా వెళ్ళేటువంటి ధైర్యం చేయరు అన్నది వాళ్ళ పందా కనపడుతోంది నాకు ఇది. రైట్. అయితే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసుకుంటే ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పార్టీల పరంగా విడిపోయింది. వాళ్ళు ఎప్పుడో ప్రజలకు నిజాలు చెప్పడం మానేశారు. కొంత సోషల్ మీడియాలో అట్లీస్ట్ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రజలకి అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వీళ్ళపైన కేసులు పెట్టుకుంటా, లేకపోతే మీరు చెప్పిన ఇందాక కస్టోడియల్ టార్చర్ ఇలాంటివి చేసుకుంటా వెళ్తే అంటే గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్న తప్పులు కావచ్చు, ప్రజలకు జరిగే అన్యాయాలు కావచ్చు, ప్రజలకి తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది కదా. మరి ఇలా ఇదే కంటిన్యూ అయితే ఇలాగే కంటిన్యూ అయితే మీరు రీసెంట్ గా చూసారనుకో, ఇప్పుడు నేను కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్ చూస్తా ఉన్నాను. ఆ ఇన్సిడెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ సిస్టాన్ని ఎట్లా డామేజ్ చేస్తారన్నది చెప్తాను నేను. ఇప్పుడు రీసెంట్ గా మనము కేవీఆర్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తెలంగాణకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తా ఉన్నారు, ఆయన వచ్చేసి దాదాపు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతా ఉన్నారు. అది తప్పితే ఏం చేయట్లేదు. అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఇంకా సొసైటీలో సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, సాధారణ ప్రజలు కానీ ఎవరు కూడా మాకు అగనెస్ట్ గా మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటి? యూ షుడ్ హ్యావ్ 51%, అపోజిషన్ హ్యావ్ 49%. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. డెమోక్రసీలో రూలింగ్ వాళ్ళకి 51% ఉండాలి, అపోజిషన్ కి 49% ఉన్నప్పుడు మాత్రమే రూలింగ్ సాధ్యమవుతుంది. ప్రాపర్ గా జనాల వాయిసెస్ ని అపోజిషన్ ప్రాపర్ గా రిప్రజెంట్ చేస్తుంది అన్నది బేసిక్ ఫండమెంటల్స్ అనమాట. మీరు చూడండి, ఈ తరుణంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ లో అయితే దాదాపు 95% వాళ్ళే ఉన్నారు కాబట్టి రూలర్సే. ఇంకా అపోజిషన్ ఉన్నటువంటి 4-5% కూడా వాళ్ళకు కూడా అపోజిషన్ స్టేటస్ ఇవ్వకుండా, అపోజిషన్ స్టేటస్ ఇస్తే వాళ్ళు పబ్లిక్ లెక్క వచ్చి రైజ్ చేస్తారు కాబట్టి, అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో కూడా వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వబడుతుంది కాబట్టి ఆ అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వడం లేదు. తర్వాత కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే కొంత జర్నలిస్ట్, ఈవెన్ కేవీఆర్ కానీ, కొంత కొమ్మినేని కానీ, ఇట్లా కొంత జర్నలిస్టులు వాళ్ళ వాయిసెస్ రైజ్ చేస్తా ఉన్నా కానీ మనం స్వయాన చూసాం. ఈవెన్ కొమ్మినేని గారిని కూడా దాదాపు ఆయన లైవ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకెళ్లి కూడా దాదాపు కస్టోడియల్ టార్చర్ చేసి 24 గంటలు తనని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అక్కడెక్కడ గుంటూరు వరకు తీసుకెళ్తే కూడా, అంటే ఒక దాదాపు 70-75 ఏళ్ళు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా వాళ్ళు ఏ విధంగా టార్చర్ చేశారన్నది మీరు చూడొచ్చు. తర్వాత అట్లాంటి వ్యక్తికి మీకు ప్రొటెక్షన్ లేదు, అట్లాంటి వ్యక్తికి రైట్ టు స్పీచ్, రైట్ టు టాక్ అన్నటువంటి పాయింట్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయనప్పుడు, వాళ్ళకి అవైలబిలిటీలో లేనప్పుడు సాధారణ ప్రజానికానికి ఏం అవైలబిలిటీలో ఉంటుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎట్లా ఉన్నాయంటే కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. నేను రీసెంట్ గా కొన్ని పోస్టులు చూస్తా ఉన్నాను. దాదాపు ఎట్లాగుంటే ఫ్యాబ్రికేటెడ్ అనమాట. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా వాళ్ళని కూడా పర్చేజ్ చేసేసి, ఈవెన్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కాకుండా కొన్ని మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, అంటే అట్లీస్ట్ ప్రజలకి ఏం అవసరం అవుతుందో అది కూడా మాట్లాడనీకోకుండా, వాళ్ళకి ఏం అవసరం అవుతుందో దాన్నే మాట్లాడించుకుంటా, దాన్నే సర్క్యులేట్ చేసుకుంటా వాళ్ళు పబ్బం గడుపుతున్నట్టు కనపడుతుంది. రీసెంట్ గా తెలంగాణలో సెంట్రల్ మినిస్టర్ కి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని కనీసము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు కూడా రైట్ చేయనటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైము కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏంటంటే, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎవరైతే ఆ దారుణానికి వంచబడిందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి తనను కూడా టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పవర్ ఎట్లా ఉందంటే, రూలింగ్ సైడ్ మాత్రమే అంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ ఇవంతా కంప్లీట్ గా మెయిన్ స్ట్రీమ్ పవర్ కి మాత్రమే సరెండర్ అవుతున్నారు. కానీ ఎక్కడో కొంత జనాలు కానీ, కొంత ఇంటలెక్చువల్స్ కానీ, కొంత యూట్యూబర్స్ కానీ ఇక్కడ కొద్దిగా రైజ్ చేస్తా ఉన్నారు. అదే ఇంకా పబ్లిక్ ని రిప్రజెంట్ చేస్తా ఉన్నట్టే కనపడుతోంది నాకు.